రామాయణం ఈ పేరు వినగానే మనందరికీ ఒక కథ గుర్తొస్తుంది. రాముడు, సీత, రావణుడు అంతా తెలిసినట్టే అనిపిస్తుంది కదా. కాని మనం విన్న కథ వెనుక మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. సరే, ఈరోజు మనము రామాయణంలోకి కొంచెం లోతుగా వెళ్ళి అలాంటి 5 అద్భుతమైన రహస్యాలను బయటకు తీద్దాం. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మనకు తెలిసిన రామాయణం నిజంగా పూర్తి కథేనా, లేకపోతే తరతరాలుగా మనం చెప్పుకుంటున్న ఈ కథలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఎక్కడో మరుగున పడిపోయాయా? పదండి, ఆ సమాధానాలేంటో వెతికే ప్రయత్నం చేద్దాం. మన మొదటి రహస్యం చాలా వ్యక్తిగతమైనది. సాక్షాత్తు రాముని కుటుంబానికి సంబంధించింది. అందరికీ తెలిసిన ఆ కుటుంబం వెనుక ఎవరికీ తెలియని ఓ కథ ఉంది. అదేంటో చూద్దామా? రాముడికి 3 తమ్ముళ్ళున్నారని మనందరికీ తెలుసు, కరెక్టే. కాని రాముడికి ఒక అక్క కూడా ఉంది. అవును, శాంత. దశరథుడికి కౌసల్యకు పుట్టిన మొదటి సంతానం ఆమె. తన ప్రాణస్నేహితుడైన రోమపాదునికి పిల్లలు లేకపోవడంతో దశరథుడు తన కూతురుని ఆయనకు దత్తతిచ్చేశాడు. ఆ తర్వాతే రాముడు అతని సోదరులు పుట్టారు. ఎంత ఆశ్చర్యంగా ఉంది కదూ! 14 సంవత్సరాలు. ఈ సంఖ్య వినగానే రాముడి వనవాసం గుర్తుకొస్తుంది. కాని ఇది కేవలం వనవాసకాలం మాత్రమే కాదు, ఇది ఒక అసాధారణమైన త్యాగానికి కూడా గుర్తు. లక్ష్మణుడి అంకిత భావానికి ఇది ఒక ప్రతీక. వనవాసంలో ఉన్న 14 ఏళ్ళూ లక్ష్మణుడు ఒక్కరోజు ఒక్క క్షణం కూడా కన్నుముయ్యలేదట. తన అన్నా వదినులకు సేవ చేస్తూ వాళ్లని కాపలా కాస్తూనే ఉన్నాడు. మరి నిద్ర? అతను నిద్రాదేవిని ప్రార్థించి తన పాలి నిద్రను తన భార్య ఊర్మిలకు ఇవ్వమని కోరాడు. దాంతో ఊర్మిళ తన భర్త కోసం అయోధ్యలో 14 ఏళ్లపాటు నిద్రపోయింది. అంటే ఇది ఒక్కరి త్యాగం కాదు, ఇద్దరిది. సరే, ఇప్పుడు కథను ఒక్కసారి రావణుడు వైపు తిప్పుదాం. రావణుడు అనగానే మనకు వెంటనే ఓ ప్రతినాయకుడి రూపమే కళ్లముందు కదులుతుంది. కాని అతని వ్యక్తిత్వంలో మనకు తెలియని ఎన్నో కోణాలున్నాయి. రావణుడు కేవలం ఒక రాక్షస రాజు, యోధుడు మాత్రమే కాదు, అతను వేదాలను ఔపోసన పట్టిన ఒక మహాపండితుడు, పరమశివభక్తుడు, అన్నింటికన్నా ముఖ్యంగా ఒక అద్భుతమైన వీణా విద్వాంసుడు. రావణుడికి సంగీతమంటే ఎంత ఇష్టమంటే అతని రాజ్య పతాకంపై ఉన్న చిహ్నం ఒక వీణ. ఆలోచించండి, ఒక రాజు జెండాపై ఆయుధం కాకుండా ఒక సంగీత వాయిద్యముంది. ఇది అతనిలోని కళాకారుణ్ణి, అతని వ్యక్తిత్వంలోని సంక్లిష్టతను మనకు చూపిస్తుంది. ఇప్పుడుదాకా మనం పాత్రల్లోని రహస్యాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చూడబోయేది ఈ మహా ఇతిహాస నిర్మాణంలోనే దాగి ఉన్న ఒక అద్భుతమైన, ఒక దైవికమైన రహస్యం. వాల్మీకి మహర్షి మేధస్సుకు ఇదొక నిలువెత్తు నిదర్శనం. వాల్మీకి రచించిన మూల రామాయణంలో ఎన్ని శ్లోకాలున్నాయో తెలుసా? ఖచ్చితంగా 24,000 శ్లోకాలు. ఈ సంఖ్య వెనుక ఒక పెద్ద ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. మనకు తెలిసిన అత్యంత పవిత్రమైన మంత్రాల్లో ఒకటైన గాయత్రీ మంత్రంలో సరిగ్గా 24 అక్షరాలుంటాయి. 24,000 శ్లోకాలు, 24 అక్షరాలు. ఈ రెండిటి మధ్య సంబంధం ఏమై ఉంటుందంటారు? ఇప్పుడు అసలు విషయం వినండి. రామాయణంలోని ప్రతి 1000వ శ్లోకం యొక్క మొదటి అక్షరాన్ని తీసుకుని కలిపితే అది ఖచ్చితంగా గాయత్రీ మంత్రాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఈ మొత్తం ఇతిహాసం గాయత్రీ మంత్రం పునాదిపై నిర్మించబడింది. ఎంత అద్భుతం కదా! ఇప్పటిదాకా మనం విన్నవన్నీ ఆశ్చర్యం కలిగించేవే. కాని ఇప్పుడు మనం తెలుసుకోబోయేది బహుశా అన్నింటికంటే ముఖ్యమైన రహస్యం. అదేంటంటే వాల్మీకి రామాయణం కంటే ముందే మరో రామాయణం రాయబడింది. ఆ మొదటి రామాయణాన్ని రాసిందెవరో కాదు, సాక్షాత్తూ హనుమంతుడే. ఆయన తన గోళ్లతో హిమాలయ పర్వతాలమీద రాళ్లపై రామకథను చెక్కాడు. దానిని హనుమద్ రామాయణం అంటారు. వాల్మీకి తాను రాసిన రామాయణాన్ని తీసుకుని హనుమంతుడికి చూపించినప్పుడు హనుమంతుడి రచన ముందు తన రచన చాలా చిన్నదిగా అనిపించిందట. వాల్మీకి బాధపడటం చూడలేక హనుమంతుడు తను చెక్కిన రాళ్లన్నిటినీ సముద్రంలో పడేశాడు. ఆయన నిస్వార్థ భక్తికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది? చూశారా? ఒక మరుగున పడిన సోదరి కథ దగ్గర మొదలుపెట్టి ఒక ప్రతినాయకుడిలోని కళాకారుణ్ణి చూసి ఇతిహాసంలోని దైవిక కోడ్ను అర్థం చేసుకుని మొట్టమొదటి రామాయణం వరకు ప్రయాణించాం. ఈ కథ మనకు ఎప్పటికీ కొత్త పాఠాలను నేర్పుతూనే ఉంటుంది. మనం తెలుసుకున్న ఈ రహస్యాలు రామాయణంపై మనకున్న అభిప్రాయాన్ని, దృక్పథాన్ని ఖచ్చితంగా మారుస్తాయి. మరి వీటన్నిటిలో రామాయణ కథను పూర్తిగా మార్చేసేంత శక్తివంతమైన రహస్యం ఏదని అనిపిస్తోంది? ఒక్కసారి ఆలోచించండి.